తెలంగాణ రాజకీయాల్లో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న మీకు తెలంగాణ బిడ్డలను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడదని, అసలు మీకు సిగ్గుందా అని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ మట్టిలో పుట్టి ఇక్కడ ప్రజల కోసం పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు మతి స్థిమితం ఉండాలని హితో పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ పోరాటం గురించి మాట్లాడే స్థాయి అనిరుద్ రెడ్డికి లేదని సాగర్ స్పష్టం చేశారు. అనిరుద్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు, జన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతకాని వారు ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని సాగర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మతి చింత లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈయన శాసనసభ్యుడు అనడానికి కూడా నాకు మనసు రావట్లేదు. అసలు ఈయన ఎమ్మెల్యే ఎలా అయ్యారో కూడా అర్థం కావట్లేదు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఈయన పిచ్చిగా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలా? ఎక్కడో ఇటలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి అధ్యక్షతన మీరు పోటీ చేస్తున్నారు. మీకు సిగ్గుందా? ఒకసారి ఆలోచించుకోండి. మీకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయారు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఆ మాత్రం తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయారు. మేము తెలంగాణలో 336 మందికి, బడుగు బలహీన వర్గాలు, అతి సామాన్యులకి, పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి, హక్కుల కోసం పోరాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చాం. మీరు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీకే తెలుసు. ఆర్థికంగా లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడుతున్నారు జనసేన కార్యకర్తలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ జీవితంలో ఎప్పుడైనా నీ స్వంత మనీ తీసి నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చావా? పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆయన స్వంత మనీని, కుటుంబాన్ని పక్కన పెట్టి సరే అందరికి స్వంత కష్టాజితాన్ని పనిచేశారు ఎప్పుడో. అలాంటి ఆయన పట్టుకుని పిచ్చి మాటల యాక్టరు, ప్యాకేజు, ఒక దేశ ప్రధాన మంత్రిని పట్టుకుని పిచ్చి మాటల నువ్వేమేమిలాగా? నీకు ఏదైతే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడు. అంతేగాని ఇలా పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఎమ్మెల్యేకి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించరు. నీ వల్ల మిగతా ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతర పార్టీలు కాదు, నీ పార్టీ వాళ్ళే హర్షించారు. గుర్తుపెట్టుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel